నమస్కారం. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన వారం సోమవారం. సోమవారం నాడు పరమేశ్వరుడిని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అభిషేకం చేస్తూ స్వామికి ప్రీతిపాత్రమైన విధంగా మంత్రజపం చేసినట్లయితే అభయంకరుడైనటువంటి సదాశివుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. స్వామివారిని కంఠే యస్య లసత్కరాళగరళం గంగాజలం మస్తకే అంటూ గంగమ్మ తల్లిని శిరస్సున ధరించి గరళ కంఠుడిగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి రూపాన్ని సోమవారం నాడు మనస్సులో స్మరించుకోవాలి. వామాంకే గిరిరాజతనయ జాయా భవానే సతి అంటే తన శరీరంలో అర్ధభాగం పార్వతీదేవికి ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా విరాజిల్లుతున్నటువంటి ఆ పరమేశ్వరుని సోమవారం నాడు మనస్సులో దర్శించుకోవాలి. నందిస్కంద గణాధిరాజ సహిత కాశీ విశ్వనాథ ప్రభు అంటూ ప్రళయకాలంలో కూడా ఏమాత్రం చెక్కు చెదరని కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథుడిని సోమవారం నాడు మనస్సులో స్మరించుకోవాలి. ఆ విధంగా పరమేశ్వరుని స్మరించుకుంటూ పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన విధంగా పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే స్వామి నిధనపతయే నమః అంటూ మనం ప్రార్థిస్తాం కాబట్టి మనకు సకల ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తాడు. అయితే పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. ప్రత్యేకంగా అంతఃశత్రు బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంతఃశత్రు బాధల నుండి సులభంగా బయటపడటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి పరమేశ్వరుడికి సోమవారం నాడు నిమ్మ పండ్ల రసంతో అభిషేకం చేయాలి. అలాగే శంఖంలో నీటిని పోసి శంఖంలో పోసినటువంటి నీటితో స్వామికి అభిషేకం చేయటం ద్వారా కూడా సకల శత్రు బాధలను నివారింపజేసుకోవచ్చు. స్వామిని చందనము, సుగంధభరితమైనటువంటి ఇటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయటం ద్వారా సమస్త సుఖాలను సులభంగా పొందవచ్చు. కొబ్బరి నీళ్లతో పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే సకల సంపదలను చాలా సులభంగా పొందవచ్చు. ఈ విధంగా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ ప్రత్యేకంగా అరటి పండ్ల గుజ్జును స్వామివారి యొక్క లింగస్వరూపం మీద ఉంచినట్లయితే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా సులభంగా నెరవేరటానికి అవకాశం ఎక్కువగా ఉంది. మామిడి పండ్ల రసంతో స్వామివారికి అభిషేకం చేయటం ద్వారా కూడా మనం అనుకున్న కార్యాలని ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇలా ఇహలోకంలో ఉన్నటువంటి సర్వ కోరికలను శివాభిషేకం ద్వారా తీర్చుకోవడంతో పాటుగా మోక్షం పొందటానికి కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రజపం చేయాలి. మానవ శరీరంలో ప్రధానంగా 5 కోశాలు ఉంటాయి. వీటినే పంచకోశాలు అనే పేరుతో పిలుస్తారు. అన్నమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇలా మన శరీరంలో 5 కోశాలు ఉంటాయి. అన్నమయ కోశాన్ని ప్రాణమయ కోశము, ప్రాణమయ కోశాన్ని మనోమయ కోశము, మనోమయ కోశాన్ని విజ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశాన్ని ఆనందమయ కోశము. ఇలా ఒక కోశాన్ని ఇంకొక కోశము ఉల్లిపాయ పొరల్లాగా కప్పబడి ఉంటుంది. ఈ 5 కోశాలు దాటిన తర్వాత మనిషి శరీరంలో ఆత్మరూపంలో పరమేశ్వరుడే ఉంటాడు. అలా ఆత్మరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడిని జ్యోతిర్లింగ స్వరూపుడిగా ధ్యానం చేయాలి. అలా కాశీ విశ్వనాథుడిగా జ్యోతిర్లింగ స్వరూపుడిగా పరమేశ్వరుడిని ధ్యానిస్తూ దానికి సంబంధించిన మంత్రజపాన్ని మనం సోమవారం నాడు చేసినట్లయితే ఇహలోకంలో సర్వసుఖాలు పొందడంతో పాటుగా చివరగా పరలోక మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం పంచకోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః అంటే సోమవారం నాడు పరమేశ్వరుడిని కాశీ విశ్వేశ్వరుడిగా భావిస్తూ మానవ శరీరంలో పంచకోశాలను దాటిన తర్వాత ఉండేటటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడిగా భావిస్తూ ఈ మంత్రజపం చేసినట్లయితే ఆత్మానందం కలుగుతుంది, ఆత్మానుభూతి కలుగుతుంది. ఇహలోకంలో సర్వసుఖాలను పొందడంతో పాటుగా పరలోక మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు శివాభిషేకం చేయటంతో పాటుగా రకరకాల ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తూ అర్చన చేయటంతో పాటుగా ఆత్మజ్ఞానానికి వేదాంత పరంగా మోక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి పరమేశ్వరుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం
పంచకోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంత్రజపం చేయండి. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్నారు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా నిజమైన జ్ఞానాన్ని సిద్ధింపజేసుకొని మోక్షం వైపు అడుగులు వేయండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏంటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.